అందరికీ నమస్కారం. తర్వాతి వీడియో ఎలాంటివి కావాలి అని అన్నప్పుడు నన్ను ఒకరు అడిగినది గోమాత గురించి చెప్పమని. సరే, ఇవాళ గోమాత గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు మనం సాధారణమైన ఆవుని గోమాత అని పూజిస్తాం? మా విష్ణు మహేశ్వరులు ఎలా అయితే ప్రధాన కర్తలు ఈ సృష్టికి, గోమాత కూడా అలాంటి వారు. వారితో సమానంగా సృష్టించబడిందే గోమాత. మొదటగా సృష్టించబడింది కామధేను, అనగా స్వర్గంలో ఉండేది. కోరిన వరాలను ఏది కోరుకుంటే అది ఇచ్చేది. దాని పేరే నందిని. తన సంతతే ఈ ఆవులు. దేవత వరాలు అన్ని స్వర్గంలోనూ దేవతల వద్దే ఉన్నప్పుడు మానవ జాతికి కోరిన కోరికను తీర్చేది ఒకటి ఉండాలి కదా. అందుకే తర్వాత సంతతిని అంతటిని భూమిపైన సృష్టించబడింది. సరే, ఇప్పుడు ఎందుకు దాన్ని పూజించాలంటే, ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఒక దేవుని దర్శనం చేసుకుంటాం. కానీ గోవులో 30,000 కోట్ల దేవతలు ఉన్నారు. మన దేవతలందరూ నివసించేది గోవులోనే. నుదుటిన శివుడు, ముక్కు రంధ్రాలను గణపతి కుమారస్వామి, కన్నులలోను సూర్యుడు, చంద్రుడు, రొమ్ము భాగంలో బ్రహ్మమూర్తి, కంఠంలో విష్ణువు, కాళ్ళలో పర్వతాలు మరియు వీపున లక్ష్మీదేవి, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉన్నారు. అందుకే గోవులు మన పక్క నుండి వెళ్తూ ఉన్నప్పుడు గోధూళి మన పైన పడినా కూడా అది ఎన్నో పాపాలను విముక్తి చేస్తుందని మన ధర్మం చెప్తుంది. గృహ ప్రవేశాలు జరిగినప్పుడు మనము లక్ష్మీదేవిగా గోవును ఇంట్లోకి ఆహ్వానిస్తాం మొదటగా. కానీ అదే గోవు మీకు దారిలో కనిపించినప్పుడు దానికి కావాల్సినది ఆహారాన్ని ఇవ్వకుండా, కనీసం దానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. అది మీకేమి సంపదలు అడగట్లేదు కదా, దానికి కాసింత ఆహారం, ఒక నీడ, అంతే. ఇప్పటికీ ఎన్నో గోవులు రోడ్ల పైన అక్కడ ఇక్కడ పడి తిరుగుతున్నాయి. కాస్తో కూస్తో వాటికి ఆహారాన్ని తీర్చడం, కొంచెం దాహాన్ని తీర్చడం చేస్తే మనకు ఎన్నో దేవుళ్ళకి ఆహారం పెట్టకుండా దక్కుతుంది. అందుకే మన అవసరం ఉన్నప్పుడే దేవుడిని కాదు, దేవుడికి అవసరం ఉన్నప్పుడు కూడా మనం ఉండడమే నిజమైన ధర్మం అని మన సనాతనం చెప్తుంది. భయం కుదిరితే గోసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం, అది కనిపించినప్పుడు కనీసం దాన్ని తాకి దండం పెట్టుకోవడం వల్ల మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇలాంటి విషయాలు మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులు, మీ బంధువులు తెలుసుకోవాలంటే ఇది వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా నా కామెంట్స్లో తెలియజేయండి, అవి చెప్పడానికి ప్రయత్నిస్తాను.